రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలకు వాళ్ళ తండ్రి గారు గతంలో కమ్యూనిస్ట్ భావాలతో ఆయన ఏ మతాన్ని ఇష్టపడేవాళ్ళు కాదు. ఆయన ఒక దీపం దగ్గర ఇంట్లో దీపం అంటించిన దేవుడి దగ్గర దీపం అంటించిన దగ్గర కూడా సిగరెట్ అంటించుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి రామభక్తుడిగా మారారు అని చెప్పి గతంలో చెప్పారు. దాన్ని మళ్ళీ ఆయన చెప్పడం రామభక్తుడిగా నేను పుట్టేటప్పటికే మా నాన్న నాకు ఎక్కువగా రామనామం ఎక్కువగా వినిపించేవారని చెప్పడం. ఆ ముక్కల్ని ఈ ముక్కల్ని కట్ చేసి చెప్పటం. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏంటి బీజేపీ షర్మిల గారు కూడా ఆఖరికి షర్మిల గారు కూడా మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువైపోయింది. చెగోవేరాని గద్దరన్నని పక్కకు పెట్టేశారు. వాళ్ళ ఆలోచనలకి నీళ్లు వదిలేశారు అని చెప్పేసి ఈ కొన్ని మాటలు మాట్లాడారు. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలంటే చాలామంది ఇష్టపడతారు. కానీ కమ్యూనిస్ట్ భావాలు ఇప్పటికీ పనిచేస్తాయా? ఇప్పుడున్నటువంటి జీవన శైలికి అది ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవు. ఈవెన్ ఆర్ఎస్ఎస్‌కి సంబంధించినవి కావచ్చు, బీజేపీ సిద్ధాంతాలు కావచ్చు. అవి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హేతువాదులు కూడా. వాళ్ళు కూడా ఎప్పుడూ అదే పద్ధతిలో ఉన్నవాళ్ళు ఏం లేరు. చాలామంది బిహైండ్ దేవుడి కన్నా కూడా ఇంకా గొప్ప శక్తులు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అవి అంటే మానవ అతీతత శక్తులు మన భూమి మీద ఉన్నాయని చాలామంది సైంటిస్టులు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్టులే నమ్మినటువంటి పరిస్థితి. సో దేవుణ్ణి మనం నమ్మాలా లేదా అనేది ఎవరి వ్యక్తిగత విషయం. ఇకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలు ముఖ్యంగా చెగోవేరా కావచ్చు, లేదంటే గద్దర్ గారి మాటలు కావచ్చు. వీళ్ళందరూ కూడా సామాజిక బాధ్యతగా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గద్దర్ గారు కావచ్చు, గద్దర్ గారు ఎందుకని గద్దర్ గారిని ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే గద్దర్ గారు అనే వ్యక్తి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అప్పటి పరిస్థితుల దృష్ట్యా చాలామందిని మోటివేట్ చేశారు. ఇక్కడ నిజాం పరిపాలన నుంచి కావచ్చు, ఇక్కడ దొరల పరిపాలన నుంచి కావచ్చు, వీటి నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అప్పటి రూల్స్ ప్రకారం చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. వాటి నుంచి ప్రజలు తిరగబడాలి అని ఒక బలమైనటువంటి నినాదంతో ప్రజల్ని మేల్కొల్పేటటువంటి వ్యక్తి. సో అప్పటి పరిస్థితులకి అది కరెక్ట్ అని ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. సోషల్ మీడియాలు వచ్చినాయి, ప్రజలకి ముఖ్యంగా చైతన్యవంతులు అవుతున్నారు. ప్రతిదీ ఫోన్లోనే వాళ్ళకి నిజమా కాదా అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే చెగోవేరా, ఆయన ఒక డాక్టర్ అయ్యుండి వేరే ఒక దేశం కోసం, తన దేశం కూడా కాదు వేరే దేశం కోసం తను పడ్డ కష్టం, ఒక డాక్టర్గా రోగిని నయం చేయటమే కాదు సమాజాన్ని కూడా నయం చేయాలి అనే దాన్ని చెగోవేరా దగ్గర నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆయన అంటే తన మన అనే భేదం కాదు, ఎవరు కష్టాల్లో ఉన్నా సరే, తను ఏ స్థాయిలో ఉన్నా సరే తను ప్రాణం పెట్టి పనిచేయటం కోసం చెగోవేరా గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు అని. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబం కాదు కదా, నా కుటుంబంలోని వ్యక్తులు కాదు కదా అని చెప్పేసి వదిలేసి ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ రకంగా ఉండేదో మనందరికీ తెలుసు. అలాగే ఆయన హ్యాపీగా ఆయన లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ వదిలి ఇంకొక 100 కోట్లు 200-300 కోట్లు సంపాదించాల్సిన ఆయన ఉన్నటువంటి ఆస్తిని కొన్ని వేల కోట్ల రూపాయలని తృణప్రాయంగా వదిలేసి ఉన్నటువంటి కాస్తో కోస్తో ఆస్తులను కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ అంటే కమ్యూనిస్ట్ భావాలు నమ్మినటువంటి వ్యక్తులు ఇక్కడ ఆర్ఎస్ఎస్ని నమ్మకూడదా? అంటే ఆర్ఎస్ఎస్లో ఉంటే కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి భావజాలం ఉండకూడదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి భావజాలాల్లో బాగా ఇష్టపడేది రాజకీయంగా ఎవరన్నా ఒకళ్ళు వస్తే తన కోసం చూసుకోకుండా ప్రజల కోసం మాత్రమే ఉండాలి. తను తినటానికి ఉండటానికి కొంచెం తను మాత్రమే దాచుకోవాలి తప్ప ఎక్కువగా దాచుకోకూడదు. మిగతాదంతా కూడా ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చేయాలి అన్నదాన్ని నాకు బాగా ఇష్టపడతాను ప్రజల కోసం. కానీ ఆర్ఎస్ఎస్లో మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకూడదు, మన హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మన జీవన శైలిని, మన ఆరోగ్యాన్ని కావచ్చు, మన వృత్తిని ప్రవృత్తిని కూడా పెంచుకునే విధానంగానే సనాతన ధర్మాన్ని చూడాలి. అది ఆర్ఎస్ఎస్లో, అది కూడా ఆర్ఎస్ఎస్కి కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక
వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు తప్ప సమాజంలో ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ముందుండి నడుపుతున్నటువంటి వ్యక్తులు. ఏ హెల్ప్ కావాలన్నా తమిళనాడులో లేదా ఆంధ్రప్రదేశ్లో అనేక ఎటువంటి విపత్తు వచ్చినా కూడా వాళ్ళ ముందుండి చేస్తారు. ఎటువంటి వచ్చినా సరే ధైర్యంగా కర్రసేవలోకి వచ్చి పనిచేస్తారు. అంటే సమాజంలో మన మత లింగ భేదాలు లేకుండా వాళ్ళు వచ్చి పని చేయటాన్ని దాని నుంచి మనం తీసుకోవాలి. అంతే తప్ప సనాతన ధర్మం ఏదో ఆర్ఎస్ఎస్ మాత్రమే పెట్టింది, బీజేపీ మాత్రమే కనుగొన్నదని కాదు కదా. సనాతన ధర్మం అనేది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఆ భావజాలాన్ని సనాతన ధర్మం అన్ని వర్గాలని ప్రేమించమని చెప్తుంది, అన్ని మతాలని అన్ని కులాలని ఒకటే సమానంగా చూడాలని చెప్తుంది. అదే తరహాలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా తమిళనాడులో సునామీ వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చినా, మహారాష్ట్రలో సునామీ వచ్చినా సరే వాళ్ళు వెళ్ళి పనిచేస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా వాళ్ళు ముందుండి పనిచేస్తారు. మొన్న కేరళలో ఏదైతే కొండ చర్యలు విరిగిపడి కొన్ని కొట్టుకుపోయాయో ఆ టైంలో కూడా వాళ్ళు అక్కడ ఉండి పనిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి వాళ్ళ సహాయం అందించారు. అంటే ఇక్కడ సహాయం అనేది సనాతనంలో ఉంది అనేది వాళ్ళ ఎగ్జాంపుల్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఇక్కడ కొన్ని మనం తీసుకోవాలి తప్ప ఆ భావజాలను నేను అన్నీ ఇష్టపడతాను. నాకు దీంట్లో ఒకటి ఇష్టం, దాంట్లో ఒకటి ఇష్టం, దాంట్లో ఒకటి ఇష్టం. ఈ మూడు కలిపితేనే నాకు జనసేన పార్టీలో ఆ లక్షణాలు కనిపిస్తాయి. కాంగ్రెస్లో ఒక మంచి లక్షణం ఉంటుంది, బీజేపీలో ఒక మంచి లక్షణం ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఒక పార్టీలో ఇంకొకటి లక్షణం ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే నాకు జనసేన పార్టీలో ఇవన్నీ కొత్త ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్కి ఉన్నటువంటి ఆలోచనలకు జనసేన బాగా లింక్ అవుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి భావజాలం బాగా లింక్ అవుతూ ఉంటుంది. అంటే మన చిన్నప్పటి నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం. సమాజం చూస్తే మనకి ఇటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, లేదంటే సపోర్ట్ కావచ్చు ఇవ్వట్లేదు. మనం దీని అంతటికీ కారణం ఏంటంటే పొలిటికల్ సిస్టమ్. ఈ పొలిటికల్ సిస్టమ్ని ఎవరు మార్చాలి అంటే ప్రజలే మార్చాలి. ఒక నాయకుడు బలంగా నిలబడితే చాలు, తన వెనక కొంత సమూహమైనా నిలబడుతుంది అనే ఎగ్జాంపుల్ చెప్పడానికి జనసేన పార్టీ ఒక నిదర్శనంగా చూడాలి. ఆయన ఒక్కడే వచ్చాడు, కానీ 11 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే కొన్ని లక్షల కోట్ల మంది ఆయన సమూహం ఆయన వెనకాల ఉంది. ఆయన ధైర్యాన్ని, నిజాయితీకి ఒక నిదర్శనంగా చూపించారు. సో అలాంటి భావజాలాలు అందరూ కలిసి ఉన్నప్పుడు డెఫినెట్గా చాలామంది ఇష్టపడతారు. అంతే తప్ప రాముణ్ణి ఆయన అన్నారనో, లేకపోతే రాముణ్ణి అప్పుడు ఇలా అన్నారనో, ఇప్పుడు ఇలా అన్నారనో చెప్పింది కట్ చేసి ముక్కలు వేసి కట్ చేసి అతికించడం కాదు. ఒక రాముణ్ణి అంటే రామ సిద్ధాంతంలో కావచ్చు, హిందుత్వంలో, సనాతన ధర్మంలో ఆయన అప్పటికి తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. తర్వాత దాని మీద ఇష్టపడి దాని గురించి అవగాహన చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ రాముణ్ణి, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా వాళ్ళ తండ్రి మారుండొచ్చు. సో అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ గతంలో చాలాసార్లు చెప్పినటువంటి విషయాలు. అంతేగా అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు మారిపోయారు, ఇలా ఎందుకు, అప్పుడు ఎలా అన్నావు కదా, ఇప్పుడు ఎలా అన్నావు కదా, ఏంటి మీ భాష ఏంటిది అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సినటువంటి వీడియో. చూద్దాం ఎవరు ఏ భాష ఎలా, ఏ మతం, ఏ కులంలో ఉన్నా కూడా అందరినీ కూడా సమానంగానే చూడాలి. అదే మన సిద్ధాంతం అన్న విధంగా జనసేన పార్టీ ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సినటువంటి వీడియో. చూద్దాం ఎవరు ఏ భాష ఎలా, ఏ మతం, ఏ కులంలో ఉన్నా కూడా అందరినీ కూడా సమానంగానే చూడాలి. అదే మన సిద్ధాంతం అన్న విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ ఐడియాలజీ అని నాకు అనిపిస్తుంది. మీ కమెంట్స్, మీకు సంబంధించినటువంటి ఆలోచనలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.